హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే కార్తిక్ గారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఈ హత్యలో అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది, ఆయనే ముద్దాయి అని అప్పట్లో బాగా కేసు అయితే నడిచింది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కేసు కామ్ డౌన్ అయిపోయింది. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత ఈ కేసు తెర మీదకి వస్తుంది. ఎందుకని? 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. అవును. రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు, మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి హత్య జరిగినప్పుడు రాజకీయంగా అది సంచలనం నిజానికి. ఫస్ట్ గుండెపోటు అన్నారు. తర్వాత హత్య అని ఎట్ట తెలియంది? ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురు ఉన్నారో సునీత గారు, ఆమె డాక్టరు బేసికల్లీ. ఆమెకు కొన్ని అనుమానాలు వచ్చి రీపోస్ట్ మార్టం డిమాండ్ చేస్తే, రీపోస్ట్ మార్టం జరిగితే రీపోస్ట్ మార్టంలో మర్డర్ అని తేలిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఆ మర్డర్ని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో జనం నమ్మించగలిగాడు, లబ్ధి చేకూరింది. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఏమన్నా అడిగాడంటే సిబిఐతో విచారించాలి దీన్ని అని అడిగాడు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి హోదాలో సిబిఐకి లెటర్ రాయొచ్చు కదా, ఈ కేసును విచారించండి అని. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయొచ్చు కదా అంటే రాయను అన్నాడు. అంతకుముందు సిబిఐతో విచారించాలి అన్నాడు అధికారంలోకి రాకముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదు అన్నాడు. వైఎస్ సునీత గారు పోయి అడిగారంట, ఏంటన్నా అన్న కదా వరుసకి, మరి ఏంటన్నా మా నాన్నగారి హత్య కేసును సిబిఐకి ఇవ్వాలి నువ్వే కదా అన్నది, ఇవ్వాలి కదా మరి ఇవ్వన్నా అంటే, లేదమ్మా వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారుతాడు సిబిఐ కేసు అప్పచెప్తే అని అన్నాడంట. అసలు ఏంటి, తండ్రి హత్య కేసును సిబిఐకి అప్పచెప్తే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ ఎందుకు మారుతాడు? ఈ రెండింటికి లింక్ ఎక్కడుంది అనేది ఆమె మనసులో అనుకొని, ఓహో వైఎస్ అవినాష్ రెడ్డి నా ఫాదర్ని చంపాడా అని అనుమానం అక్కడ స్టార్ట్ అయ్యి అప్పుడు ఆమె కోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు ఆధారాలు సేకరించి కోర్టుకి వెళ్ళి సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని అడిగితే కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. నిజానికి ఈ సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం వేపించింది కాదు, వైఎస్ సునీత గారు పోరాడి వేపించుకున్నటువంటి ఎంక్వైరీ సిబిఐ. కానీ బాధ ఏంటంటే ఆమెడికి ఇప్పటికీ న్యాయం దక్కలేదు. తన తండ్రిని చంపినటువంటి వ్యక్తుల్ని నిందితుడిగా చేర్చారే తప్ప, చంపారనుకుంటున్న వ్యక్తుల్ని నిందితుడిగా చేర్చారే తప్ప వీళ్ళు దోషులు అని కోర్టు ఇంతవరకు అఫీషియల్గా నిర్ధారణ చేయలేదు. దానికి కారణం ఎంక్వైరీ నడుస్తున్న తీరు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితంగా ఉంది, రాజకీయ ప్రేరణకు గురవుతుంది, అందుకే కేసు ముందుకు పోవట్లేదు అనే అనుమానం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, 2011లో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైనటువంటి 20 సిబిఐ ఈడీ కేసుల పరిస్థితి అంతే. అదే సిబిఐ చేతుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కేసులు ఏవి కూడా ఇప్పటివరకు తేలలేదు. అది ఎందుకు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పెద్ద అనుమానం. ఆయనకేదో అండదండలు ఉన్నాయి, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి, ఎంక్వైరీ సంస్థలు దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళట్లేదు, రాజకీయ ప్రేరణలు ఉండటం వల్ల కేసులు ముందుకు పోవట్లేదు, చాలా పెద్ద అనుమానం. అయితే ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీత దంపతులు వాళ్ళు సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఈ కేసులో ముందస్తు బెయిల్ ఉంది, తెలంగాణ హైకోర్టు ఇచ్చింది, ఆ ముందస్తు బెయిల్ని క్యాన్సిల్ చేయండి. ఎందుకు క్యాన్సిల్ చేయాలో కూడా రీజన్ చెప్పాలి. వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే కోర్టుకి, ఇతను బయట ఉండటం వల్ల మా తండ్రిని చెప్పడం మాత్రమే కాదు మా మీద కూడా కేసులు పెట్టాడు. ఈవెన్ దో సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కూడా కేసులు పెట్టాడు. అంటే అప్పుడు వైసీపీ అధికారం ఉంది కదా, పరిపాలన వాళ్ళదే కదా, పోలీసులు వాళ్ళదే కదా. సో తనకున్నటువంటి రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని, ఆర్థిక బలాన్ని ఉపయోగించుకొని నా మీద సిబిఐ అధికారి మీద కూడా కేసులు పెట్టాడు. కానీ బయట ఉండి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మారాడో ఈ కేసులో, కీలక నిందితున్నాడో అతన్ని బెదిరించాడు అనేటువంటిది అతనే చెప్తున్నాడు. కాబట్టి ఇతను బయట ఉండటం వల్ల చాలా పెద్ద ప్రమాదం, కేసు ముందుకెళ్ళదు, కాబట్టి అతన్ని ఖచ్చితంగా అతనుకున్న బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి వైఎస్ సునీత గారు అడిగారు. అంటే ఆమెకున్న బాధ ఏంది, నేను ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు వివరించగలిగా. ప్రజలు మొన్న 2024లో తనకు అనుకూలంగా తను చెప్పింది విన్నారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన తీర్పిచ్చారు, ప్రజలు విన్నారు. కానీ న్యాయస్థానాల్లో నాకు న్యాయం జరిగేది ఎప్పుడు? ప్రజాక్షేత్రంలో న్యాయం జరిగింది, కానీ న్యాయస్థానాల్లో న్యాయం జరగాలి కదా అని ఆమె కోరుకుంటుంది. ఆ కేసు స్పీడప్ కావాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ అవినాష్ రెడ్డి బయట ఉండకూడదు. ఈ కేసు లేట్ చేపిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా జైల్లో ఉండాలి. ఇది సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్. అయితే గతంలో ఆమె వేసిన పిటిషన్ ఆమె ఒంటరిగానే వేసుకునేది, పాపం ఆమెకి ఏమి సపోర్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆమె వేసిన పిటిషన్కి సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. అవును,
గతంలో దొంగ కేసులు పెట్టబడ్డాయి. ఈ సునీత గారి మీద, సునీత గారి భర్త మీద, తర్వాత రామ్ సింగ్ అనే అధికారి మీద కేసులు పెట్టబడ్డాయి. ఇది రాజకీయ బలాన్ని పెట్టుకుని పెట్టిన కేసులు తప్ప నిజాలు కావు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సునీత గారు వేసిన పిటిషన్కి సపోర్టెడ్ పిటిషన్ వేసింది. ఓకే. అయితే ఇప్పుడు సిబిఐ కూడా వీరిద్దరితో పాటు సునీత గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి సిబిఐ కూడా అవునండి అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయనని కోర్టు ముందు చెప్పబోతా ఉంది. ఓకే. కాకపోతే ఇప్పుడు ఏప్రిల్లో వేసిన పిటిషను మరి అవతల వాదన కూడా వినాలి కదా, అవినాష్ రెడ్డి వాదన కూడా వినాలి కదా, వాళ్ళ తరపు న్యాయవాదుల వాదన కూడా వినాలి కదా. వాళ్ళని అడిగారు మాకు కొంత టైం కావాలని అడిగారు. ఏప్రిల్లోనే పిటిషన్ దాఖలు చేశారు ఏదో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయండి అని. అయితే అప్పుడు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు మాకు కొంత సమయం ఇవ్వండి మేము కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామంటే ఆ కేసును మొన్నటికి వాయిదా వేశారు. ఇప్పుడు ఇంకా వాయిదా నడుస్తుంది. మొన్న వాయిదా కారణం ఏంటంటే నిజానికి అప్పుడు ఈ కేసు బెయిల్ పిటిషన్ సునీత గారు దాఖలు చేసినప్పుడు సంజీవ్ ఖన్నా గారు జడ్జిగా ఉన్నారు. ఆయన రిటైర్ అయిపోయారు. ఇప్పుడు కొత్త న్యాయమూర్తి చేతుల్లోకి వచ్చింది. కొత్త న్యాయమూర్తి అంటే కేసును మళ్ళీ మొదటి నుంచి వినాలి, కేసు ఏంటో పూర్వపాలన ఏంటో అని తెలుసుకోవాలి. అందుకని మొన్న వాయిదా పడేట్టుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు సునీత గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ కలిసి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయించాలని పట్టుబట్టినాయి. ఇప్పుడు గతంలో లాగా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కదా, సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కెపాసిటీలో కూడా గతంలాగా వైసీపీ లేదు. మరి ఇప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్పలేం కానీ కేంద్ర ప్రభుత్వం ఆ తెలుగు ఎంపీల మీద డిపెండ్ అయి ఉంది. సో కాబట్టి కేంద్ర పెద్దల అండదండలు గతంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయితే అవినాష్ రెడ్డి గారు కూడా జైలుకి పోయే ప్రమాదం ఉంది. వైసీపీకి 9 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, లోక్సభ సభ్యులు ఉన్నారు, ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళు. వాళ్ళలో మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో జైలుకి పోయి ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా జైలుకి పోతే ఇద్దరు ఎంపీలు జైల్లో ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్తే అదే మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, ఆల్రెడీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రేపు బెయిల్ క్యాన్సిల్ అయ్యి అవినాష్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారు అనుకో, ఇక 2 ఎంపీలు లోక్సభలో ఉంటారు, ఒక 2 ఎంపీలు జైల్లో ఉంటారు. ఏదైనా వైసీపీ పార్టీ పరిస్థితి అలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయితే అది అవినాష్ రెడ్డి గారితో కూడా ఆగదు. ఆ కేసు ఎంక్వైరీ ముందు పోతే అది జగన్మోహన్ రెడ్డి గారి మెడ కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. కాదు ఇప్పటికే రాజకీయంగా వినిపించే మాట ఏంటంటే ఆ కేసులో ఆల్రెడీ రాజీలు జరిగిపోయినాయి. గత ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీల బలం ఎక్కువ 23 ఎంపీలు ఆయన చేతిలో ఉన్నప్పుడే 22 ఎంపీలు ఆయన చేతిలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వంతో అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాను, నా కేసులు కొద్దిగా చూసి చూడబోండి అని మాట్లాడుకున్నాడు. అందుకే కేసు నీరుగారిపోయింది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక అనుమానం. ఒక విషయం మాత్రం వాస్తవం రమ్య, ఒక కేసు ఎప్పుడైతే చాలా టూ లేట్ అయిందో, లేట్ కూడా కాదు టూ లేట్ అయిందో ఆ కేసు ఆటోమేటిక్గా నీరుగారిపోయింది, సాక్ష్యాలు నిర్వీర్యం అయిపోతాయి. ఇప్పుడు ఈ కేసు చాలా నిర్వీర్యం అయిపోయింది. ఎందుకు 6 సంవత్సరాలు తర్వాత నీకు ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం చెప్పిన దానికి సాక్ష్యాలు సంపాదించడం, దాన్ని కాపాడటం, దాన్ని కోర్టు ముందు ప్రూవ్ చేయడం అంటే చిన్న టాస్క్ కాదు అది. అందులో ఈ కేసులో ఈ 6 సంవత్సరాల గుర్తుగా 6 అనుమానితులు, నిందితులు, సాక్షులు చనిపోయారు. వాచ్మెన్ రంగయ్యతో కలిపితే, వైఎస్ భారతి గారి తండ్రితో కలిపితే, అప్పుడు బాడీ కుట్టేసినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డితో కలిపితే మొత్తం 6 చనిపోయి ఉన్నారు. గంగిరెడ్డి, తర్వాత గంగాధర్ రెడ్డి, తర్వాత వాచ్మెన్ రంగయ్య, అభిషేక్ రెడ్డి, వీరంతా మొత్తం 6 చనిపోయి ఉన్నారు. సో 6 చనిపోయి ఉన్నారు. ఇంకా ఎవరు బతుకుతారో ఎవరు చనిపోతారో తెలియదు. వైఎస్ సునీత గారు కూడా నాకు కూడా ప్రాణాపాయం ఉందని కోర్టులో పిటిషన్ గతంలో దాఖలు చేసుకుంది. ఆమెకు కోర్టుపరమైన రక్షణ కొంత ఉన్నట్టుంది. ఆమె కూడా గతంలో కంప్లైంట్ చేసింది నాకు కూడా ప్రాణహాని ఉందని. కాబట్టి ఈ కేసులో అందరూ కూడా బిక్కు అని భయపడే పరిస్థితి. మరి ఎన్ని సంవత్సరాల తర్వాత తేలుస్తారు ఈ కేసుని, ఎన్నాళ్ళు కావాలి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు.